నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్. సో ఎత్తు వంకర పళ్ళకు ఎటువంటి ఆధునిక చికిత్సా విధానాలు ఉన్నాయి, అలాగే అందమైన చిరునవ్వు అంటే స్మైల్ డిజైనింగ్ కోసం ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, అలాగే చిగుల నుండి రక్తం రావడం కానీ దుర్వాసన రావడం కానీ ఇటువంటి సమస్యలతో మీరు ఏమైనా బాధపడితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు పార్థ డెంటల్ అండ్ హెయిర్ నుంచి డాక్టర్ కల్పన గారు. మరి మేడంని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. సో నార్మల్గా ఇప్పుడు చాలామంది టీత్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అసలు మనకి పళ్ళు అవసరం ఎంతవరకు ఉంటుంది, అలాగే పళ్ళు లేకపోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ ఏమైనా మనకు వస్తాయంటారా? ఇప్పుడు టీత్ ఇంపార్టెన్స్ అనేది మన లైఫ్ స్టైల్లో ఒక భాగం అండి, డెఫినెట్గా చెప్పొచ్చు అది. ఎందుకంటే మనం రోజు నమిలి తినే ఆహారం మీద మొత్తం మన హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మనం నవ్వే చిరునవ్వు, కాన్ఫిడెంట్గా నవ్వే చిరునవ్వు మీద మొత్తం మన కాన్ఫిడెన్స్ డిపెండ్ అయి ఉంటుంది. మూడోది, మన నోట్లో పళ్ళు కొన్ని ఊడిపోయినా పడిపోయినా, ఎస్పెషల్లీ అందరూ అనుకుంటారు ముందర పళ్ళు పోతే చిరునవ్వు ఇబ్బంది అవుతుంది, వెనకాతల పళ్ళు ఉన్నా లేకపోయినా పర్లేదు అని అనుకుంటారు. కానీ డెఫినెట్గా రాంగ్ అది. వెనకాతల పళ్ళు లేకపోయినా కూడా మీ మొహం జారిపోవడం, తొందరగా మీకు వయసు మీద పడిపోవడం, ముడతలు వచ్చేయడం లాంటివి జరుగుతాయి. సో నోట్లో పళ్ళు అనేవి మనకి లైఫ్ టైం ఉండడానికే మన పుట్టుకతో వస్తాయి. కానీ జబ్బులు వచ్చినప్పుడు మనం చికిత్స చేయించుకోకపోవడం, అవసరానికి మించి ఎక్కువ వాడేయడం, ఒక పక్కన పళ్ళు రిపేర్ వచ్చినా ఇంకో పక్కన పెట్టుకోకపోవడం, ఇలాంటి చిన్న చిన్న తప్పులు మనం చేయడం వల్ల చిన్న వయసులోనే పళ్ళను పోగొట్టుకోవడం, ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తాయి. రెండోది, మనకి హెల్త్ కండిషన్ కొంచెం ఇబ్బంది వచ్చినప్పుడు, షుగర్లు, బీపీలు 45 దాటిన తర్వాత, అలాంటప్పుడు పళ్ళ అవసరం మరింత ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మన చిన్నప్పుడు తిన్నంత ఆహారం కూడా మన ఏజ్ పెరిగే కొద్దీ అంతే న్యూట్రిషన్తో 45 తర్వాత 50 తర్వాత తింటా ఉన్నాం అనుకోండి, అదే హెల్త్, అదే బ్యూటీ, అదే స్ట్రెంగ్త్ మనకు మెయింటైన్ అవుతుంది. కానీ మన పళ్ళు కాంప్రమైజ్ అవ్వడం వల్ల, అంటే కొన్ని కదిలిపోవడం, కొన్ని ఊడిపోవడం, కొన్ని పుచ్చిపోవడం, కొన్ని అరిగిపోవడం, ఇలాంటి కండిషన్స్లో ఏం చేస్తాం, మన ఫుడ్ ఇంటేక్ అనేది కాంప్రమైజ్ అవుతుంటుంది. అప్పుడు మన హెల్త్ మీద డైరెక్ట్గా ఎఫెక్ట్ పడుతుంది. సో పళ్ళ అవసరం అనేది, మన బ్రీత్ ఎంత ఇంపార్టెంటో పళ్ళు అంత ఇంపార్టెంట్. మన హెల్దీగా లైఫ్ టైం ఉండాలన్నా, అందంగా లైఫ్ టైం ఉండాలన్నా నోట్లో అన్ని పళ్ళు మనం బతుకున్నంత కాలం గట్టిగా ఉండాల్సిందే. అలా చూసుకునే దానికి ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేవి పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. ఓకే, సో పళ్ళతో ఏం ఉపయోగం అనుకునే వాళ్ళు, నెగ్లెక్ట్ చేసే వాళ్ళకి మంచి ఆన్సర్ ఇచ్చారండి. రైట్. ఫిక్స్డ్ ఆర్టిఫిషియల్ పళ్ళు ఎవరికైనా పెట్టచ్చు, అవి న్యాచురల్గా వర్క్ చేస్తాయంటారు? ఎస్, యాజ్ ఐ సెడ్, కొన్ని సందర్భాల్లో మనం పళ్ళు పోతాయి, న్యాచురల్ పళ్ళు అనేవి కొన్ని లూజ్ అయిపోయి పడిపోతాయి, కొన్ని విరిగిపోతాయి, కొన్ని మనం సకాలంలో ట్రీట్మెంట్ చేసుకొని పోవడం వల్ల కూడా పోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకోవచ్చా? ఎస్, 100కి 100% మనం పెట్టుకోవచ్చు. ఒకటి, బ్రిడ్జ్ విధానంలో పెట్టుకోవచ్చు, అంటే ముందు పన్ను వెనక పన్ను సపోర్ట్గా తీసుకొని చక్కగా గట్టిగా ఉండే పళ్ళని కూర్చోపెట్టుకోవచ్చు. రెండు, ఈరోజు పూర్తిగా అడ్వాన్స్డ్గా అందుబాటులో ఉన్నది ఇంప్లాంట్ టెక్నాలజీ. అసలు ఏ పన్నుతో సంబంధం లేకుండా, ఎక్కడ పన్ను లేదో అక్కడ నేరుగా పన్నుని చక్కగా ఎముకలోంచి, చిగురులోంచి మన న్యాచురల్ పన్ను ఎలా ముల్చినట్టు ఉంటుందో అలా కూర్చోపెట్టుకునే అవకాశం 100కి 100% ఉంది. సో న్యాచురల్ పళ్ళలాగా పన్ను పోయిన వాళ్ళు పెట్టగలుగుతామా అంటే ఎస్, పెట్టగలుగుతాం. నమిలి తినగలుగుతామా? 100% నమిలి తినగలుగుతాం. అవి ఊడిపోతాయి, తీసి పెట్టుకునే పద్ధత కాదు, ఫిక్స్డ్ పద్ధతి. ఒక్కసారి పెడితే పర్మనెంట్గా మన నోట్లోనే అలానే ఉంటాయి. సో పళ్ళు లేని వాళ్ళు, నమిలి తినడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఎవ్వరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. హాయిగా పళ్ళు పెట్టుకొని మీరు అన్ని రకాల ఆహారాలని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, సో యాక్సిడెంట్లో పళ్ళు పోయిన వారికి మళ్ళీ మనం ఫిక్స్ చేయొచ్చు అంటారు? అవునండి. ఈ మధ్య యాక్సిడెంట్స్లోని మనం చూస్తే చాలా వరకు ఫస్ట్ దెబ్బలు మొహానికే తగులుతాయి ఎవరికైనా కూడా. ఇప్పుడు చిన్నపిల్లలు కానీ, టీనేజ్ వాళ్ళు కానీ, ఎవరికి చూసుకున్నా ముందు పళ్ళు కదిలిపోవడం, లేదా వెనకాతల పళ్ళకి దెబ్బలు తగిలి పగిలిపోవడం లాంటివి జరుగుతాయి. అలాంటప్పుడు ఇమ్మీడియట్గా మనకు గుర్తొచ్చేదేంటి, మనం ప్యానిక్ అవుతాం. అరే, లైఫ్ అంతా ఉండాల్సిన పళ్ళు పోయినాయి కదా, ఇప్పుడు ఎలాగా అని భయాలకి వెంటనే వెళ్ళిపోతాం. అసలు అవసరం లేదు. మన న్యాచురల్ పళ్ళు ఏ సందర్భాల్లో పోయినప్పటికీ కూడా చక్కగా మునుపటి కన్నా అందంగా మనం పళ్ళు వెంటనే ఫిక్స్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో ముందర పళ్ళు పోయినాయి అనుకోండి, చక్కగా ఇంప్లాంట్స్ అనేవి అమర్చి మీకు కేవలం 4-5 రోజుల్లోనే మీకు అందంగా ఉండే పళ్ళని అమర్చవచ్చు. వెనకాతల పళ్ళు పోయినాయి అయినా కూడా ఇబ్బంది లేదు. యాజ్ ఎ సెడ్, బ్రిడ్జ్ విధానంలో కానీ, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో కానీ లోపలికి ఈ స్క్రూలు అనేవి బిగించి పైన మన న్యాచురల్ పళ్ళలాగే ఉండే గట్టి తొడుగులు వేయడం ద్వారా, పళ్ళని కూర్చోపెట్టడం ద్వారా మనం మళ్ళీ నార్మల్గా నవ్వే అవకాశం, అలాగే నమిలి తినే అవకాశం 100% ఉంది. సో ముందర పళ్ళు లేవు,
ఊడిపోయినాయి పగిలిపోయినాయి అనేది అవసరం లేదు. ఈ పెట్టే ప్రాసెస్లో అందంగా మీరు స్మైల్ డిజైనింగ్ చేసుకుని మీకు పుట్టుకతో అందంగా లేని చిరునవ్వుని మరింత అందంగా చేసుకునే అవకాశం కూడా ఉంది. సో యాక్సిడెంట్స్ అయినాయని ప్యానిక్ అవ్వకండి. ఓకే అండి, ఫస్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. మధు గారు సత్తెనపల్లి నుంచి. మధు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ కల్పన ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం, నా పేరు మధు మేడం, సత్తెనపల్లి నుంచి మాట్లాడుతున్నాను. నా వయసు వచ్చేసి 31 సంవత్సరాలు మేడం. సార్ ఓకే చెప్పండి. నా సమస్య వచ్చేసి చిగురు ఇన్ఫెక్షన్ ఉంది మేడం. ఓకే. చిగురు నుంచి బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది, బ్రష్ చేసేటప్పుడు కూడా బ్లడ్ వచ్చేస్తుంది బాగా. ఎవరితో మాట్లాడుతున్నా కూడా దుర్వాసన వచ్చేస్తుంది. చిగురు ఇన్ఫెక్షన్ ఉండేసి పళ్ళు మొత్తం అటు ఇటు ఊగుతా ఉన్నాయి మేడం. ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం కేసెస్ పార్థ డెంటల్ 130 బ్రాంచెస్లో అత్యధికంగా చూసే కేసెస్ అండి ఇవి. చిన్న వయసులో 30 సంవత్సరాలు అనేది చాలా చిన్న ఏజ్ మనం కన్సిడర్ చేస్తే, ఈ ఏజ్లో పళ్ళు వదిలైపోవడం ఎందుకు అంటే చిగుళ్ళ జబ్బులు. సార్ కేసు మొత్తం మీరే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. అంటే చిగుళ్ళు జబ్బు ఉంది అని చెప్తున్నారు, చిగుళ్ళలోంచి విపరీతమైన రక్తం వస్తుంది అని చెప్తున్నారు, పళ్ళన్నీ వదిలైపోయినాయి అని చెప్తున్నారు కదా సార్. ఇట్లన్నిటికీ చికిత్స ఉందండి, కానీ మీరు అశ్రద్ధ చేయడం వల్ల పళ్ళు అనేవి లూజ్ అయిపోయినాయి. ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. మీకు అక్కడక్కడ 1-2 పళ్ళు వదిలైనప్పటికీ కూడా మిగతా పళ్ళు ఊడిపోకుండా వాటిని గట్టిపరిచే చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ ఒక్కరోజు చేస్తారు. ఈ ఒక్క రోజులో మొత్తం మీ ఇన్ఫెక్షన్ ఏదైతే లోపల వరకు కూర్చుని ఉండిపోయిందో అదంతా తీసేస్తారు. లోపల ఎముక లూజ్ అవ్వడం వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల మెత్తబడిన ఎముకకి బదులుగా ఆర్టిఫిషియల్ ఎముకని పేర్చి మళ్ళీ పళ్ళు గట్టిపడేటట్టు ఏర్పాటు చేస్తారు. కానీ మొత్తం కదిలిపోతున్న పళ్ళని మట్టుకు మనం సేవ్ చేయలేము, ఎందుకంటే అది పూర్తిగా జబ్బుతో పాడైపోయింది అని అర్థం. ఆ పన్నుని తీసేసి నేను ఇందాక చెప్పిన విధంగా మళ్ళీ బ్రిడ్జ్ విధానంలో కానీ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో కానీ ఎక్కడ పళ్ళు లేవో అక్కడ పర్మనెంట్ పళ్ళని ఫిక్స్డ్ పద్ధతుల్లో మనం పెట్టుకుని నార్మల్ చేసుకోవచ్చు. ఇప్పటికన్నా అశ్రద్ధ చేయకండి సార్. మీరు ఒకసారి స్క్రీన్ మీద నంబర్ కనపడుతుంది మీకు, 04041420000. అది పార్థ డెంటల్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మీకు తెలంగాణ మొత్తం బ్రాంచెస్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీకు దగ్గరగా బ్రాంచెస్ ఉన్నాయి. ప్రతి బ్రాంచ్లో ప్రతి సమస్యకి సంబంధించిన సూపర్ స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు. అంటే మీరు చిగుళ్ళ సమస్య, పళ్ళు పెట్టే సమస్య, పళ్ళు వదిలేపోయిన సమస్య గురించి చెప్తున్నారు. చిగుళ్ళకి సంబంధించి గమ్ స్పెషలిస్టులు, పెరిడాంటిస్టులు అందుబాటులో ఉన్నారు. అలాగే మీకు పళ్ళు బిగించడానికి ప్రోస్థోడాంటిస్టులు, ఇంప్లాంటాలజిస్టులు అందుబాటులో ఉన్నారు సార్. ఇబ్బంది ఏమీ లేదు. 30 సంవత్సరాల వయసులో పళ్ళు పోవడం, పళ్ళు లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అశ్రద్ధ చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోండి. ఇలాంటి సందర్భాల్లో పరిస్థితుల్లో ఎవరున్నా కూడా వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవడం మంచిది. లేకపోతే పళ్ళని శాశ్వతంగా పోగొట్టుకొని అన్నం తినడం, మాట్లాడడం కూడా కష్టమయ్యే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం మనం. ఓకే కల్పన గారు, ఇప్పుడు నార్మల్గా చాలామంది కొట్టుకునేటప్పుడు, మొహం మీద దెబ్బలు తగిలేటప్పుడు పళ్ళు ఉంటాయి కదా, సో అవి ముక్కలుగా రాలిపోతూ ఉంటాయి. సో అవి అలా నెగ్లెక్ట్ చేస్తే ఏమైనా సెన్సిటివ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంటారా? వాటిని ఎలా ట్రీట్ చేసుకోవాలంటారు? పళ్ళు ఒక్కొక్కసారి మనకి పెచ్చులుగా విరిగిపోవడం, దెబ్బ చిన్న తగిలిన వెంటనే ఆటోమేటిక్గా పడిపోవడం, రంగు మారిపోవడం, ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయండి. అదేంటంటే పళ్ళ తయారీ లోపాలు చాలామందికి ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఏదైనా నమిలి తినేటప్పుడు కూడా పళ్ళు విరిగిపోతూ ఉంటాయి, అరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే మనం ఏం చేయాలి? అన్నం తినడం మానేస్తామా? సాధ్యమా? డెఫినెట్గా కాదు. మన లైఫ్ అంతా అన్నం తినకుండా అయితే ఉండలేం. సో మనం ఏం చేయాలి? ఆ పళ్ళని పైన ఒక బలంగా పంటి కన్నా గట్టిగా ఉండే తొడుగులతో మనకి బలంగా లేనటువంటి పళ్ళని సెక్యూర్ చేసుకోవాలి. అలా చక్కగా పైన తొడుగులు పెట్టుకొని పూర్తిగా అన్నం తినే అవకాశం ఉంటుంది. పాడైపోయిన పళ్ళు తెల్లగా మెరిపించే అవకాశం ఉంటుంది. సో ముందర పళ్ళు పసుపచ్చ కలర్లో ఉన్నా, ముక్కలుగా విరిగిపోతున్నా, ఏదైనా కొరుకుతుంటే పళ్ళు పగిలిపోతున్నా దానికి ట్రీట్మెంట్ ఉంది. మీరు అసలు టెన్షన్ పడాల్సింది ఏం లేదు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 04041420000. అది పార్థ డెంటల్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. అన్ని బ్రాంచెస్లో కూడా మీకు సూపర్ స్పెషలిస్టులు, డాక్టర్సే అవైలబుల్గా ఉన్నారు. నేను ట్రీట్మెంట్ చేసుకోవడానికి నేరుగా రమ్మని డెఫినెట్గా ఎవరికి చెప్పను. బట్ అలాంటి జబ్బుతో ఇబ్బంది పడేటప్పుడు జబ్బుని పెంచుకోవడం కన్నా డాక్టర్ సలహా తీసుకొని త్వరగా జబ్బును నయం చేసుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది ఎప్పుడైనా. సో ఒకసారి వచ్చి డాక్టర్ ఒపీనియన్ తీసుకోండి. మీరు మిగతా కేసుల గురించి డిస్కస్ చేయండి. డాక్టర్ గారు మీ కండిషన్ని
ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు కంప్యూటర్ మానిటర్ పైన ఫోటోలు తీసి స్కానింగ్ చేసి చూపిస్తారు. అలాగే ఓపీజీ అనే పొడవాటి ఎక్స్రే స్కానింగ్ ఉంటుంది, దాన్ని తీసి ఎముక లోపల జరిగే మార్పులు వచ్చే జబ్బుల్ని కూడా మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తారు. అలా ఎవరికి ఇలా చూడటం వల్ల ఏంటంటే మీ జబ్బుల పైన మీకు అవగాహన వస్తుంది, మరింత పెరిగిపోకుండా మీరు ఆపగలుగుతారు. సో అలా ఎవరైనా ఇబ్బంది పడినా ఏ బ్రాంచ్ కన్నా వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు, మీ సమస్యను మీరు అర్థం చేసుకోవచ్చు. రైట్. ఎత్తు వంకర పళ్ళుకి చేసే ఈ క్లిప్స్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అది చాలామంది పెయిన్ఫుల్ అంటూ ఉంటారు. సో ఇంకా ఇంత టెక్నాలజీలో కూడా ఇంకా ఆ పెయిన్ని మనం భరించాలి అంటారా? లేదండి, ఇది కూడా అపోహ. ఒకటి ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఉండే వాళ్ళకి, అలాగే దవడ ఎముకలు ఎత్తుగా ఉండే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఏంటంటే అసలు క్లిప్పులు పెట్టుకుంటే బాగా పెయిన్ వస్తుందని, రెండోది స్కూల్కి పంపించలేం పిల్లలమని, ఆఫీస్కి వెళ్ళి పని చేయలేమని, మూడోది క్లిప్పులు పెడితే చాలా సంవత్సరాలు క్లిప్పులు నోట్లో పెట్టుకోవాలని, క్లిప్పులు తీయగానే మళ్ళీ ఎత్తు పెరిగిపోతాయి పళ్ళని, ఇలాంటి ఇబ్బందులన్నీ ఉన్నాయి. అలాంటివి ఏమీ లేవండి. ఇప్పుడు చాలా చక్కగా అడ్వాన్స్డ్ క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. మళ్ళీ ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యేటట్టు కూడా తర్వాత రీటైనర్స్ ఇవ్వడం జరుగుతుంది. రీటైనర్ కూడా ఇది వరకు లాగా క్లిప్పుల మాదిరి కాకుండా దాన్ని కూడా ఒక సన్న పల్చగా కనపడకుండా ఉండే ఎస్ఎక్స్ రిటైనర్స్ అంటారు, అట్లాంటివి ఇచ్చి చక్కగా మీ ట్రీట్మెంట్ 100% సక్సెస్ చేయడం జరుగుతుంది. మెటల్ క్లిప్పులే పెట్టుకోనక్కర్లేదు, పంటి రంగులో కలిసిపోయే తెల్లగా ఉండి స్మూత్గా ఉండే సిరామిక్ క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. ట్రీట్మెంట్ తొందరగా మూవ్ చేసే సెల్ఫ్ లైగేటింగ్ లాంటి అత్యాధునిక క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. సో అస్సలు భయపడాల్సింది ఏం లేదు. ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సందుపళ్ళు ఇలాంటి ఏ సమస్యలు ఉండే వాళ్ళన్నా కాన్ఫిడెంట్గా పిల్లలకి చేయించండి. పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా 35 ఉన్నా 40 ఉన్నా హ్యాపీగా బోన్ సపోర్ట్ చేస్తే ఏ వయసులో అన్నా పెట్టుకుని అందమైన చిరునవ్వుని ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ రాజశేఖర్ గారు హైదరాబాద్ నుంచి. రాజశేఖర్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు కల్పన గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్, చెప్పండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను, డాక్టర్ రాజశేఖర్. ఎస్ సార్, ప్లీజ్. నా పేరు, మా వయసు 61 సంవత్సరాలు. యాక్చువల్ గా 4 దంతాలు పోయినాయి. అది అడ్వాన్స్ టెక్నాలజీ ఇంప్లాంట్స్ చేయించుకుంటే నొప్పి ఎక్కువ ఉంటుందా లేకపోతే ఈజీగా ఉంటుందా అని చెప్తున్నాను. ఎస్, బ్యూటిఫుల్ క్వశ్చన్ సార్. చాలామంది ఏంటంటే ఇంప్లాంట్ పెట్టుకుంటే నొప్పి వస్తుందా అని భయం ఉంటుంది. నో సార్, అది లోకల్ అనస్థీషియాలో చేస్తారు. అంటే నార్మల్ ఒక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలా చేస్తామో, ఒక సింపుల్ క్లీనింగ్ ఎలా చేస్తామో, ఒక పన్ను తీసేటప్పుడు లోకల్ అనస్థీషియా ఎలా ఇస్తారో అండర్ లోకల్ అనస్థీషియానే చేస్తారు. ఇంప్లాంట్ టెక్నాలజీలో కూడా ఏంటంటే ఇప్పుడు 2 విధానాలు ఉంటాయి. ఒకటి ఇమ్మీడియట్గా పళ్ళు పెట్టే విధానం, 2 4 నెలల తర్వాత పళ్ళు పెట్టే విధానం. అక్కడ మీ ఎముక అవైలబిలిటీని బట్టి మీ హెల్త్ కండిషన్ బట్టి ఏ విధానాన్ని ఆప్ట్ చేసుకోవాలి అనేది చూస్తారు. 2 కండిషన్స్లో కూడా మీకు పెద్దగా రక్తస్రావం అవ్వడం కానీ విపరీతమైన పెయిన్ రావడం కానీ అలాంటివి ఏమీ ఉండవు. జస్ట్ మీకు తర్వాత వాడాల్సిన మందులు కూడా జస్ట్ యాంటీబయాటిక్ అండ్ పెయిన్ కిల్లర్ ఇస్తారు ఇఫ్ ఇండికేటెడ్. అదర్వైజ్ మీరు సంవత్సరాల మెయింటెనెన్స్ కానీ మందులు వాడాల్సింది కానీ ఏమీ ఉండదు. షుగరు, బీపీ, లేకపోతే బ్లడ్ థిన్నర్స్, లేకపోతే హార్ట్లో ప్రాబ్లమ్స్ ఇట్లాంటి ఏమైనా క్రానిక్ కండిషన్స్తో పేషెంట్ బాధపడుతున్నా కూడా మీ కండిషన్ని కన్సిడర్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అకార్డింగ్ టు యువర్ బ్లడ్ రిపోర్ట్స్. సో అందరూ ఎలిజిబులే, బట్ ప్రతి పేషెంట్కి ప్రతి క్లయింట్కి వాళ్ళకు ఉండే అవైలబుల్ ఎముకను బట్టి వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి మార్పులు చేర్పులు చేస్తూ వాళ్ళకి ఇండికేటెడ్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ని పెడుతూ ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి ఈ సక్సెస్ అనేది చూడగలుగుతున్నాం. ఏం ఇబ్బంది లేదు సార్, కాన్ఫిడెంట్గా చేయించుకోండి. కాకపోతే మీకు ఏ ఇంప్లాంట్స్ మీకు సూటబుల్ అనేవి అడ్వైజ్ చేయడానికి మటుకు మాకు కొన్ని ఎక్స్రేస్, సిబిసిటీ స్కానింగ్ లాంటివి అవసరం ఉంటాయి. ఆ తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. పెయిన్ గురించి అయితే భయపడాల్సింది ఏం లేదు సార్. యూ కెన్ టేక్ ఎ సింపుల్ పెయిన్ కిల్లర్, అది సరిపోతుంది, మీకు అంతకు మించి ఏం అవసరం ఉండదు. ఓకే అండి. నెక్స్ట్ సురేష్ గారు గచ్చిబౌలి నుంచి. సురేష్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి ప్లీజ్. కొన్ని నోటి దుర్వాసన గురించి అడుగుదామని. గుడ్ సార్, చాలా మంది ప్రాబ్లం ఇది, నోటి దుర్వాసన, బ్యాడ్ బ్రెత్, హాలిటోసిస్ ఇవన్నీ చెప్తాము. ఇది ఏమి ఉండదు సార్. 1 బ్రషింగ్ ప్రాబ్లము, 2 చిగుళ్ళ లోపల ఇన్ఫెక్షన్ ఉండడము, 3 పళ్ళు ఏమైనా పుచ్చిపోయి ఉండడము, 4 జ్ఞానదంతాలు లాస్ట్లో ఉండే విజ్డమ్ టీత్ ఇరుక్కుపోయి అక్కడంతా ఇన్ఫెక్షన్ అవ్వడము, లేకపోతే మీరు క్లీనింగ్ అనేది సరిగా చేసుకోకపోవడము, ఇట్లాంటివి ఉంటాయి సార్. ఈ 4 కండిషన్స్లో మీరు ఏదో ఒకటి ఉంటుంది. సో ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి రండి, ఇబ్బంది ఏం లేదు. ఒక ఎక్స్రే తీస్తారు, ఒకసారి ఎగ్జామిన్ చేస్తారు,
ఒక్కొక్కసారి పేషెంట్కి ఒక సింపుల్ స్కేలింగ్ చేయడం ద్వారా, క్లీనింగ్ ప్రాపర్గా చేయడం ద్వారా కూడా నోటి దుర్వాసన ఆగిపోతుంది. లేదంటే గమ్ ఇన్ఫెక్షన్స్ని స్టార్టింగ్ స్టేజెస్లో హాలిటోసిస్ ఉంటుంది సార్, బాగా ఇన్ఫెక్షన్ అనేది ఉంటే నోట్లోంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అట్లాంటప్పుడు కూడా మీరు గమ్ ట్రీట్మెంట్ చేయించుకుంటే నోటి దుర్వాసన తగ్గడంతో పాటు ఫర్దర్గా పళ్ళు లూజ్ అవ్వడాన్ని మీరు ప్రివెంట్ చేయొచ్చు. అలాగే పుచ్చిపోయిన పళ్ళు ఉన్నా కూడా వెంటనే వాటిని ట్రీట్ చేసుకోవడం వల్ల కూడా పర్మనెంట్గా మీరు నోటి దుర్వాసన ఆపచ్చు. సో నోరు దుర్వాసన అనేది మీరు చాలామంది నెగ్లెక్ట్ చేసే ప్రాబ్లం, కొంతమంది దాచిపెట్టుకునే ప్రాబ్లం, చెప్పరు అందరికీ, మేనేజ్ చేస్తూ ఉంటారు. లైక్ చూయింగ్ గమ్స్ తినడం, ఇంట్లో దొరికే లవంగాలు ఇలాచీలు తినడం, ఇలాంటివి చేయకూడదండి. అది పెద్దగా సిగ్గుపడాల్సింది ఏం లేదు. మనకి కోల్డ్ ఎలా అవుతుందో నోట్లోంచి ఒక్కొక్కసారి చిన్న చిన్న ఇబ్బందులు ఉండడం వల్ల స్మెల్ రావడం సర్వసాధారణమైన విషయం. అది చిన్నపాటి కేర్తో, చిన్నపాటి అడ్జస్టబుల్ ట్రీట్మెంట్స్తోని నార్మల్ చేసుకోవచ్చు. సార్ గచ్చిబౌలిలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది సార్. ఒకసారి మీకు మా ఒపీనియన్ కావాలన్నా, ఒక సింపుల్ చెకప్ కావాలన్నా వచ్చి అడగండి, డాక్టర్ గారు చెప్తారు. ఇఫ్ యు ఆర్ కన్విన్స్డ్, ఆ తర్వాత ట్రీట్మెంట్ అవసరమైతే మీరు చేసుకోవచ్చు. ఓకే, సో క్లిప్స్ లేకుండా ఎత్తు వంకర పళ్ళని ట్రీట్ చేసే విధానాలు మీ దగ్గర ఏమున్నాయి? సో ఇప్పుడు చాలామంది ఏంటంటే ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు ఇవన్నీ క్లోజ్ చేసుకోవడానికి క్లిప్పుల విధానమే ఒకప్పుడు అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు క్లిప్పులు పెట్టుకోవడం చాలామందికి ఇష్టం ఉండట్లేదు. చిన్నపిల్లలు కూడా ఆఖరికి క్లిప్పులు వద్దు, క్లిప్పులు లేకుండా ట్రీట్మెంట్ చేయమని అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఎలైనర్స్ అనేవి ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. ఎలైనర్స్ అనేవి కంప్యూటర్ మెమరీ ఉంటే ఒక సన్నటి డిజిటల్ ట్రే అండి. అది మీ పళ్ళ అచ్చుల్ని బట్టి, మీ పళ్ళల్లో ఉండే ప్రాబ్లమ్ని బట్టి, కాంప్లికేషన్ని బట్టి తయారు చేయడం జరుగుతుంది. దీన్ని రకరకాల సెట్లుగా మీకు డెలివర్ చేస్తారు. చక్కగా మీరు చెప్పిన ఆ టైం ప్రకారం ఒక ట్రే తీసి ఇంకో ట్రే జస్ట్ మార్చుకుంటూ ఉంటే చాలు, మీ ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు లాంటివి అలా కరెక్ట్ అయిపోతాయి. మీరు ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు అనే విషయం కనీసం మీ పక్కన మీ కొలీగ్ కూడా అర్థం అవ్వకుండా, వాళ్ళు గుర్తు కూడా పట్టకుండా మీ వంకర పళ్ళన్నా, సందుపళ్ళున్నా, ఎత్తుపళ్ళున్నా అలా కరెక్ట్ అయిపోతాయి. అంత చక్కటి అడ్వాన్స్మెంట్ ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉంది. సో ఎవరైనా ఎంప్లాయీస్ కానీ, లేదా ఆన్ స్క్రీన్ జాబ్ చేసేవాళ్ళు కానీ, పిల్లలు కానీ, లేదా బయట ఎక్కడో చదువుకుంటుంటారు పిల్లలు, వేరే ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళు పద్దాకా ప్రతి మంత్ చెకప్కి రాలేరు. అలాంటి పిల్లలు కూడా హాయిగా ఎలైనర్ సెట్స్ కలెక్ట్ చేసుకుని వేరే రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళ ట్రీట్మెంట్ చేసుకుంటూ కూడా చదువుకోవచ్చు. అంత అడ్వాన్స్డ్గా ఇప్పుడు ఉన్నాయి ట్రీట్మెంట్స్ అనేవి. సో పేరెంట్స్ కానీ, పిల్లలు కానీ, ఎవరైనా ఎనీ ప్రాబ్లం ఉంటే తెలుసుకునే ప్రయత్నం అయితే చేయమని నేను డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఉండే ఆధునిక దంత వైద్యంలో కానీ, హెయిర్ ట్రీట్మెంట్స్లో కానీ తెలియకపోవడం వల్లే మనం ఎక్కువ సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం. తెలుసుకుని ఎప్పటికప్పుడు దాన్ని చెక్ చేసుకుంటూ ఉంటే అసలు సమస్యలే లేకుండా హాయిగా అందంగా ఉండే అవకాశం 100% ఉంది. ఓకే, సో చిన్న వయసులోనే పళ్ళు కదులుతూ లూజ్ అయిపోతూ ఉంటాయి, ఎందుకంటారు? అదేనండి, ఇందాక నేను కాలర్కి చెప్పాను కదా, సేమ్ అంతే. గమ్ ఇన్ఫెక్షన్స్ వచ్చి మనం సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల, మనకు అది టైం నెగ్లెక్ట్ చేయడం వల్లే, చిగుళ్ళ సమస్యల వల్లే పళ్ళు ఊడిపోతాయి. చాలామంది అనుకుంటారు నాకు షుగర్ వచ్చింది కాబట్టి పళ్ళు ఊడిపోవడం సహజం, నాకు 60 ఏళ్ళు వచ్చాయి కాబట్టి పళ్ళు ఊడిపోవడం సహజం అనుకుంటారు. మరి అలా అనుకుంటే కొంతమందికి 90 ఏళ్ళు వచ్చిన పళ్ళన్నీ నోట్లో ఉంటాయి కదా, అది ఎలా జరుగుతుంది చెప్పండి? అది ఎందుకు అంటే వాళ్ళకి చిగుళ్ళ జబ్బులు రాకుండా ఉంటాయి. రెండు, వాళ్ళు వచ్చినప్పటికీ కూడా సకాలంలో వాళ్ళు ట్రీట్మెంట్స్ చేయించుకోవడం వల్ల వాళ్ళ పళ్ళు ఊడిపోకుండా గట్టిగా లైఫ్ టైం ఉండగలుగుతారు. సో పళ్ళు లూజ్ అవ్వకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ చిగుళ్ళలోంచి నెత్తురు రావడం, నోరు దుర్వాసన రావడం లాంటి సమస్యలు ఎవరికైనా కనపడితే ఇమ్మీడియట్గా చిన్న చికిత్స ఉంటుంది, 1 డే చేస్తారంతే. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో. ఆ ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల పళ్ళు ఊడిపోకుండా మళ్ళీ గట్టిగా చేసుకుని మన లైఫ్ అంతా వాటిని సేవ్ చేసుకోవచ్చు, హ్యాపీగా వాడుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ప్రసాద్ గారు నంద్యాల నుంచి. ప్రసాద్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ కల్పన ఉన్నారు, మాట్లాడండి. మేడం. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే సార్, ప్లీజ్ చెప్పండి. అదే మేడం, నేను కిందివన్నీ మామూలుగానే ఊడిపోయినాయి మేడం, కిందంతా. ఓకే, ఊడిపోయినాయి. పైన ఉన్నాయి మేడం 8 గట్టిగానే ఉన్నాయి మేడం. డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయితే వాళ్ళన్నీ మనకు ఇది ఎముక గట్టిగా ఉందా లేదా అవి మొత్తం బ్లడ్ చెకప్ అన్ని చేయించుకొచ్చినాను మేడం. నేను కొన్ని ఇరిగిపోయిన ఉంటే తీసినారు మేడం. తీసుంటే నాకు ఇంకా పైన పీకి అన్ని కట్టాలంటున్నారు మేడం. అది ఎలాగా తెలుసుకోవాలని మిమ్మల్ని అడుగుతాను. ఎంత వయసు సార్ మీది? నాకు 58 years మేడం. 58, రైట్. సరే, ఇప్పుడు కింది పళ్ళు ఎవరికి లేకపోయినా, మొత్తం పళ్ళు లేకపోయినా పళ్ళ సెట్లో ఆప్ట్ చేసుకుంటారు చాలామంది, అది ఇబ్బందికరమైన పరిస్థితి. రెండోది, పైన న్యాచురల్ పళ్ళు గట్టిగా ఉండి కింద అస్సలు పళ్ళు లేకపోవడాన్ని ఒక కండిషన్ ఉంటుంది.
పైన పళ్ళన్నీ తీసేయాల్సిన అవసరం అయితే ఎప్పుడు తీసేయాలి? పళ్ళు కదిలిపోతున్నా, పళ్ళు పూర్తిగా పాడైపోయినా, పంటి వేరు చుట్టూ పూర్తిగా ఇన్ఫెక్షన్ అయి ఉన్నా కూడా పైన పళ్ళు తీసేసి అప్పుడు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఆ జబ్బు అనేది మొత్తం ఎముకను తినేస్తుంది కాబట్టి. సో మీ కండిషన్లు ఏంటంటే మీ ఎక్స్రే లాంటివి లేకపోతే మీ స్కాన్ లాంటివి చూడాల్సిన అవసరం ఉంటుంది సార్, పైన పళ్ళు తీసేయాలా వద్దా అనేది. లేదంటే కింది పళ్ళు మటుకు హాయిగా, కింద పళ్ళు ఒక్క భాగమే, లోవర్ జా ఒక్కటే కూడా ఇంప్లాంట్స్ పెట్టుకొని హాయిగా టీత్ పెట్టుకుని పైన న్యాచురల్ టీత్, కింద ఆర్టిఫిషియల్ టీత్తోని ఉండే అవకాశం ఉంది. అనవసరంగా గట్టిగా ఉండే పళ్ళని డిస్టర్బ్ చేయడం మటుకు మంచిది కాదు. మీకు ఏమైనా సెకండ్ ఒపీనియన్ కావాలి అంటే కర్నూలులో బ్రాంచ్ ఉంది సార్, మీరు ఒకసారి రాగలిగితే మీరు డాక్టర్ గారిని అడగచ్చు. లేదా మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ చెప్తారు. డాక్టర్ గారి దగ్గర ఒపీనియన్కి అయితే వెళ్ళండి. మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు గైడ్ లైన్స్ ఇస్తారో అవి మీకు ఉపయోగపడతాయి. సో ఇప్పుడు మనం టీత్ తెలుసుకున్నామండి. ఇప్పుడు హెయిర్కి వస్తే కనుక చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతుంటుంది. హెయిర్ ఫాల్ అంటేనే భయపడిపోతూ ఉంటారు జనాలు. అసలు ఎందుకు అవుతుంది అంటారు? హెయిర్ ఫాల్ అవ్వడానికి కూడా చాలా సింపుల్ రీజన్స్ ఉంటాయండి. ఒకటి, మన హెల్త్లో ఏమైనా ఇబ్బంది రావడం. 2, మనం తినే ఆహారంలో ఏమైనా న్యూట్రిషన్ లోపం ఉండడం. 3, స్ట్రెస్. 4, మనం ఏంటంటే స్లీపింగ్ ప్యాటర్న్స్, నిద్రపోకపోవడం అలాంటివి. 2, హెయిర్ వాష్ సరిగా తలస్నానం చేయకపోవడం, తడి నీళ్ళతోనే జడలు వేసుకోవడం, లేదా షాంపూ పెట్టకపోవడం, నూనెతో నీళ్లు పోసుకోవడం, ఇలా కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి కొంతమందికి. ఇలాంటి వాటి వల్ల హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా అవుతుంది. ఫస్ట్ ఇవి కరెక్ట్ చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. 2వది, డాక్టర్ హెల్ప్ తీసుకుంటే కూడా హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. డాక్టర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు చేసే తప్పుల్ని ఐడెంటిఫై చేసి అవి చేయొద్దు అని సజెషన్ చెప్తారు. ఒకసారి ఈ సింపుల్ టిప్స్ మీకు ఇచ్చే డైట్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది. 2వది, ఇప్పుడు మనం చేసే ఈ చిన్న చిన్న తప్పులు, మన హెల్త్ ఇష్యూస్, మన స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే హెయిర్ ఫాలికల్స్ అనేవి పూర్తిగా పడిపోతూ ఉంటాయి. నిద్రావస్థలో కానీ స్లీపింగ్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోతే చచ్చుపడిపోతాయి. అట్లాంటప్పుడు ఏంటంటే జుట్టు రాలడమే ఉంటుంది తప్ప ఆ ప్లేస్లో మళ్ళీ జుట్టు అనేది మొలవదు. అంటే రీగ్రోత్ స్టేజ్ అనేది పూర్తిగా తగ్గిపోతుంటుంది. అలాంటప్పుడు ఒక 6 నెలలు గడిచేసరికి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ జుట్టు బాగా పలచబడిపోవడం, మాడు కనిపించడం. మగవాళ్ళకి కనిపిస్తుంది, ఆడవాళ్ళకి కూడా పాపిడి భాగం బాగా పలచబడిపోయి కనిపిస్తుంది. అట్లాంటప్పుడు మనకి జుట్టు ఏం చేయాలో అర్థమవుదు. అలాంటప్పుడు మటుకు చిన్నగా మనం ఏవైతే హెయిర్ ఫాలికల్స్ అనేవి నిద్రావస్థలోకి వెళ్ళిపోయినాయో, హెయిర్ రీగ్రోత్, సర్క్యులేషన్ తగ్గిపోయి హెయిర్ అనేది పెరగట్లేదో, అప్పుడు చిన్నగా చేసి పిఆర్పి లాంటి సింపుల్ ట్రీట్మెంట్స్ ద్వారా కూడా యాక్టివేట్ చేస్తాయి. అంతే, అక్కడ మనం వాటిని ఇండ్యూస్ చేస్తాం కాబట్టి. దీనికి మీరు ఏమైనా కెమికల్స్ లాంటివి వాడతారా? దానివల్ల మాకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? ఏమి ఉండవండి. మీ ఓన్ బ్లడ్లోని మీ దగ్గర ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ తీసుకొని అవి అక్కడ వరకు జుట్టు మొదళ్ళ వరకు మీ బాడీ పంపించలేకపోతుంది కాబట్టి అవి పైనుంచి మనం ఇండ్యూస్ చేస్తాం. అంతే. ఇంత సింపుల్గా చేసే, చిన్నగా చేసే సపోర్టివ్ ట్రీట్మెంట్ ద్వారా హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా ఆగిపోతుంది. అలాగే హెయిర్ అనేది రీగ్రోత్ వస్తుంది. దీన్ని సిట్టింగ్స్ లాగా చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం సహజంగా మీ బాడీ హెయిర్ని రీగ్రోత్ చేసేటట్టు మీ బాడీనే ప్రేరేపిస్తాం. సో ఇందులో మనం ఏమి అక్కడ మ్యాజిక్ లాంటిది కానీ, ఆర్టిఫిషియల్గా ఏమైనా కెమికల్స్ వాడడం కానీ, షాంపూలు వాడడం కానీ ఇట్లాంటివి ఏమి చెయ్యం కాబట్టి మనం దానికి టైం ఇవ్వాలి. మెల్లగా మీ జుట్టు మీకు వచ్చేటట్టు హెల్ప్ చేయాలి. ఇలా స్లోగా స్టడీగా సిట్టింగ్స్లో హెయిర్ గ్రోత్ తెప్పించడం వల్ల ఏమవుతుందంటే వచ్చిన జుట్టు పర్మనెంట్గా ఉంటుంది. మళ్ళీ రాలిపోకుండా స్ట్రెంగ్త్ అండ్ హెయిర్ ఫాలికల్స్ వస్తాయి. సో హెయిర్ ఫాల్ ఉందని భయపడాల్సిన అవసరం లేదండి. సో ఎవరికైనా మా సపోర్ట్ కావాలి, హెల్ప్ కావాలి, మరింత డీటెయిల్గా డాక్టర్ గారు చెప్పాలి. హెయిర్ అనాలిసిస్ కూడా చేసుకోవచ్చు మీరు. అంటే వెంట్రుకి మధ్యన ఎంత గ్యాప్ వచ్చింది, ఎంత జుట్టు మీకు ఒత్తుంది, డెన్సిటీ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా మానిటర్ పైన చూపిస్తాం. అది చూడడం వల్ల కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఇలా ఎవరికైనా హెల్ప్ కావాలంటే కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 040414200000. అది పార్థ డెంటల్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మాకు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణతో పాటు బెంగళూరులోని, చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఇఫ్ ఎవరికైనా ఒపీనియన్ కావాలన్నా, డాక్టర్ సపోర్ట్ కావాలన్నా మీరు వచ్చి మాట్లాడచ్చు. ప్రతి ట్రీట్మెంట్ స్పెషలిస్టులు చేస్తారు. సో అందువల్ల సక్సెస్ రేట్ చూడగలుగుతున్నాం. 3వది క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ వాడే మెటీరియల్స్ కానీ, స్టెరిలైజేషన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎక్విప్మెంట్ కానీ ఇవి ట్రీట్మెంట్ సక్సెస్ రేట్కి చాలా పార్ట్ ప్లే చేస్తాయి. అందువల్లే బయట ఎక్కడైనా 60 to 65% సక్సెస్ రేట్తో ట్రీట్మెంట్ చేస్తే మేము 90 to 95% సక్సెస్ రేట్ చూడగలుగుతున్నామంటే మేము మెయింటైన్ చేసే ఈ
క్వాలిటీ కంట్రోల్ ఒకటి, స్పెషాలిటీ నిష్ణాతులైన డాక్టర్స్ 300కు పైగా ఉండి చేయడం వల్ల కూడా మీకు ఏ సమస్యకైనా ఆ తగిన స్పెషలిస్ట్ పూర్తిగా అందుబాటులో ఉండడం వల్ల జరుగుతుంది. మూడోది ఈఎంఐ ఫెసిలిటీ. ట్రీట్మెంట్స్ అందరూ చేయించుకోవాలి వాళ్ళ పరిస్థితులను బట్టి, కానీ ఒక్కసారి ఫీజు చెల్లించలేని పరిస్థితులు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మీ ఫీజుని మీరు ఇన్స్టాల్మెంట్స్లో 10 నెలల పాటు 12 నెలల పాటు మీరు కట్టుకోవచ్చు. దీనికి ఎటువంటి వడ్డీ అనేది మీకు ఉండదు. సో ఎవరికైనా మేము హెల్ప్ చేయగలం అనుకుంటే కనుక డెఫినెట్గా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి కలవచ్చు డాక్టర్ గారిని. లేదా ఎమర్జెన్సీస్ ఉంటాయి కొంతమందికి, యాక్సిడెంట్స్ అవ్వడం, లేదా ఇప్పుడు ఇమ్మీడియట్గా మేము ఎలా రియాక్ట్ అవ్వాలి, బ్లీడింగ్ అవుతుంది, ఇలాంటి కండిషన్స్లో కూడా మీరు ఆన్లైన్లోని మా డాక్టర్స్ని కనెక్ట్ అవ్వచ్చు. www.parthadental.com అనే వెబ్సైట్లో లాగిన్ అయితే ఇమ్మీడియట్గా డాక్టర్ గారు మీకు ఆన్లైన్లోకి వస్తారు. ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీస్లో మీరు ఇంట్లో ఎలా హ్యాండిల్ చేయాలి, యాక్సిడెంట్స్లో ఎలా హ్యాండిల్ చేయాలి అనేది వాళ్ళు గైడ్ చేస్తారు. ప్రతి ఒక్కరికి చేతిలో ఫోన్స్ ఉంటాయి కాబట్టి ఇది పెద్ద ఇష్యూ కాదనుకుంటా. రైట్, థ్యాంక్ యూ కల్పన గారు. ఎత్తు వంకర పళ్ళు అలాగే హెయిర్ ట్రీట్మెంట్ గురించి చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ. వెల్కమ్. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.